నమస్తే, నా పేరు డాక్టర్ యుగంధర్. సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే నోటి దుర్వాసన, వాటికి కారణాలు, వాటి నివారణ మార్గాలు ఏంటి అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు చాలా బర్నింగ్ సమస్య, చాలామందికి చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉంది అని అంటే, మేము ఎక్కువ మందికి పేషెంట్ ఒకవేళ నొప్పితో వచ్చినా కూడా తను ఇంకా అంటుంటారు ఏంటి అని అంటే, సార్ నాకు నోటి దుర్వాసన ఉంది సార్ అంటారు. అట్లా సో నోటి దుర్వాసన చెప్పుకోలేక చాలామంది వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా పక్కన వాళ్ళతో మాట్లాడలేక మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలా వరకు చాలా విధాలుగా మానసికంగా కూడా ఎఫెక్ట్ చేసే వాటిలో ఏదైనా ఉంది అని అనుకుంటే చాప కింద నీళ్ళలో పోయేది ఏదైనా ఉందంటే నోటి దుర్వాసన. సో నోటి దుర్వాసన ఎలా ఏంటి? నోటి దుర్వాసనకి ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ పంటి డాక్టర్ని కలవాలి. ఎలా కలవాలి? మామూలుగా నేను మీకు ఇంతకుముందు గత వీడియోస్లో కూడా చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కలిసినప్పుడు స్కేలింగ్ అనే ప్రొసీజర్, బేసిక్ ప్రొసీజర్ని చేసుకుంటూ ఉంటే 100 మంది చేసుకుంటే 90 మంది వరకు నోటి దుర్వాసన రాదు. ఇంకా పైన వరకే నోటి దుర్వాసన రాదు. సో వాటిని క్లీన్ చేసుకుని అన్ని చిగురుని అంతా కూడా వాళ్ళు క్లీన్ చేస్తే అక్కడతో క్లియర్ అవుతుంది. అలా కాకుండా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు క్లీన్ చేసుకోవడం, అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. పోతే నోటు చిగురులకే కాకుండా మరొక కారణం ఏముంటుంది అని అంటే, సో మనకు ఇక్కడ లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, లేదా మనకు టాన్సిల్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, లేదంటే మనకి ఏదైనా సరిగ్గా కరెక్ట్ టైంలో తినక, వాటర్ సరిగ్గా తాగక, సో దానివల్ల కూడా మనకు పొట్టలో నుంచి కూడా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే చెవులకు సంబంధించిన సమస్యల్ని, మనకి పళ్ళకు సంబంధించిన సమస్యలను క్లియర్ చేసుకున్న తర్వాత కూడా నోటి దుర్వాసనగా వచ్చింది అంటే అప్పుడు కంపల్సరీగా మీరు జనరల్ డాక్టర్ని కలవాల్సిందే. సో దీనికి మనం ఇది అవాయిడ్ చేయడం ఎట్లా అని అంటే, నేను మీకు చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయడమే కాకుండా ప్రతి రోజు 2 సార్లు బ్రష్ చేయడం అంటే, సార్ నేను అరగంట బ్రష్ చేస్తున్నాను, 20 నిమిషాలు బ్రష్ చేస్తున్నాను, నో. మీరు ఎలా బ్రష్ చేశారని, ఎంతసేపు బ్రష్ చేశారన్నది కాదు, ఎలా బ్రష్ చేశారన్నది ఇంపార్టెంట్. సో మీరు ఎలా బ్రష్ చేయడము అని అంటే, ఒక బ్రష్ తీసుకొని మీరు టోటల్ అన్ని పళ్ళకి అన్ని సర్ఫేసెస్లో క్లీన్ చేశారా లేదా అనేది ముఖ్యం. సో దాంతోపాటు ప్రతిరోజు మీ బేర్ ఫింగర్తో చిగురుని మసాజ్ చేయండి. ఇదంతా జరగాల్సింది 3 మినిట్స్. జస్ట్ 3 మినిట్స్లో మీరు బ్రషింగ్ చేసుకుంటే చాలు. మీరు 30 నిమిషాలు చేసిన వేస్టే, 20 నిమిషాలు చేసిన వేస్టే, 40 నిమిషాలు చేసిన వేస్టే. అన్ని పళ్ళని అన్ని బ్రష్తో అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఆ విధంగా బ్రష్ చేసుకొని ప్లస్ మళ్ళీ మనము ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయించుకుంటుంటే ఆల్మోస్ట్ మీకు ప్రాబ్లం అనేది, దుర్వాసన అనేది దానికి దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీనికి మించి కూడా మాకు క్లీన్ చేసిన తర్వాత కూడా నాకు దుర్వాసన వస్తుంది సార్, నాకు స్కేలింగ్ చేసిన తర్వాత నేను ఇప్పటికే 3 సార్లు కలిశాను, ప్రతి 6 నెలలకు ఒకసారి కలుస్తున్నాను, నాకు వచ్చింది. అప్పుడు దాంట్లో కారణం ఏముంటుందంటే పెరిడోంటైటిస్ అంటారు, లేదా జింజివైటిస్ అంటారు. సో జింజివైటిస్ అంటే చిగురులకు సంబంధించిన కాదు, చిగురుల్లో నుంచి బ్లడ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ బ్లడ్ చూసి చాలామంది భయపడిపోతుంటారు. భయపడాల్సిన అవసరమే లేదు. సో దానికి కూడా మార్గం స్కేలింగ్ ప్రొసీజర్ ద్వారా అది కూడా కంటిన్యూ అవుతుంది. సో దీంతో పాటు ఏంటంటే పెరిడోంటైటిస్ అంటారు. అది చిగురు, ఎముక, పళ్ళకు సంబంధించిన మొత్తం కలిపి వచ్చే ప్రాబ్లం అది. సో ఆ చిగురు, ఎముక కొంచెం కానీ బలహీనమైంది అని అంటే అక్కడ దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, లేదంటే ఫ్లాప్ సర్జరీ ద్వారా కానీ మొత్తం అక్కడ ఉన్న పళ్ళ మధ్యలో ఉన్న దుర్మాంసాన్ని అంతా క్లీన్ చేసి దానికి మళ్ళీ చిగురులని క్లోజ్ చేస్తే అక్కడ కొత్తగా మనకు ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అక్కడి నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది. వీటన్నిటిని దాటుకుని కూడా మనకు వచ్చింది దుర్వాసన వచ్చింది, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది పళ్ళకు సంబంధించింది దుర్వాసన అనేది అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ జనరల్ డాక్టర్ని కలవాలి. అదే. సో మీకు మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఇంతకుముందు కూడా నేను గత వీడియోలో కూడా దీని గురించి మాట్లాడున్నాను. అన్నింటిలో మీరు గమనిస్తే నేను 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కలవాలి అనేది ముఖ్యం అంటాను, స్కేలింగ్ చాలా ముఖ్యం అంటాను. ఎందుకంటే ఆ ఒక్కటి చేయడం వల్ల మిగిలిన 90 భాగాల ట్రీట్మెంట్స్ కంప్లీట్గా స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. అది. సో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి, మీకు ఇంకా డౌట్ ఉన్న టాపిక్స్ కావాలంటే చెప్పండి, వాటి అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.